కర్నూలులో మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తున్నందున ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. పండుగ వేళ కూడా మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటన చేస్తున్నారన్నారు. చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనులు వేగంగా జరుగుతున్నట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీజీ భరత్ వెంకటేష్లు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివాళీ ఆఫ్టర్ మోడీ గారు వచ్చిపోయిన తర్వాత అప్పటి నుంచే పండగ స్టార్ట్ అయింది. ఎందుకు చెప్తున్నా అంటే జిఎస్టీ రిఫార్మ్స్ ఏ రకంగా తెచ్చారో ప్రజలందరికీ తెలిసింది. దాని నుంచి ఎంత లాభం అవుతుందనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. ఎందుకంటే ఫైనల్ బెనిఫిట్ ప్రజలకి రేట్స్ తగ్గించిన తర్వాత బిజినెస్ పీపుల్కి వీళ్ళకంతా కొద్ది వరకు ఉన్న ఫైనల్ బెనిఫిట్ పాసింగ్ ఆన్ టు ద పబ్లిక్. ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు పర్చేజెస్ ఏవైతే జరుగుతున్నాయో ఆల్రెడీ దేర్ ఈజ్ అ డిఫరెన్స్. అదే కాకుండా గూగుల్ సంస్థ $15 బిలియన్ మోర్ దెన్ 1,30,000 crores నాకు తెలిసి మనకి వైజాగ్లో కన్ఫర్మ్ కావడం జరిగింది. మనకన్నా రాష్ట్రాలు ఎంతో అంటే లైక్ సే గుజరాత్ కానీ ఇట్లాంటివి ఉన్నా మన సహకారము ఎస్పెషలీ మోడీ గారి సహకారంతో వీ వర్ ఏబుల్ టు గెట్ దట్ డీల్ డన్ ఫర్ వైజాగ్. ఇప్పుడు వైజాగ్ అనేది వరల్డ్ ఓవర్ తెలిసిపోయింది. వైజాగ్ ఎక్కడ ఏమి అని వైజాగ్ గురించి అందరికీ తెలుసు. సో ఫ్యూచర్ ఐటీ రెవల్యూషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్